హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారు అందరూ? చింతపండు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, టమాటా, ఏం కర్రీ ప్రిపేర్ చేస్తున్నారండో అని అంటారా? కర్రీ అయితే కాదు, బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇదేం బ్రేక్ఫాస్ట్? కొంచెం కారం కూడా వేసేసుకోవాలన్నమాట, కొంచెం పసుపు కూడా వేసేసుకొని కొంచెం నూనె కూడా వేసేసుకుందాము. ఏం బ్రేక్ఫాస్ట్ చెప్పండి? ఇవన్నీ కాదులే కానీ ఆగండి, సాల్ట్ కూడా వేసుకోవాలి. మళ్ళీ సాల్ట్ ఏం చెప్పలేదు అనుకో, మీరు మర్చిపోతారు, నేను మిస్ అయిపోతా. సర్లే, ఏం బ్రేక్ఫాస్టో చెప్పండి. ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలో అర్థం కావట్లా. ఇంకా అందుకోసమని ఇంట్లో ఏమి పిండి కూడా లేదనమాట. కనీసం ఉప్మా చేద్దామంటే ఉప్మా రవ్వ కూడా లేదండి. ఇంకా సరే కదలే అని ఇంక ఇదైతే ప్రిపేర్ చేసేస్తున్నా. ఏంటి పప్పు వేస్తున్నారు, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అంటున్నారు. ఆయిల్ వేయనివ్వండి. కొంచెం కందిపప్పు అయితే ముందే నానబెట్టేసుకున్నానండి, ఇంకా అవి కూడా వేసేసా. ఇవన్నీ మళ్ళీ చెప్పడం మిస్ అయిపోయి మాకండి. ఓహో, ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందా అంటారా? ఇంకా పప్పు బియ్యం కూడా నానబెట్టేసేసుకొని ఇంకా అది కూడా పెట్టేసుకొని దానికి తగ్గ వాటర్ అయితే పోసేసుకున్నాను అనమాట. ఇంకేమి లేవండి, మరి ఏదో ఒకటి అయితే చేసేసేసి అందరం కొంచెం కొంచెం పొట్లోకి అయితే వేసేసుకోవాలి కదా అని ఇంక ఇలా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. దీన్నే మనం సాంబార్ రైస్ అని వేసుకుంటాం కదా, సాంబార్ రైస్లో కథని కూరగాయలు అయితే వేస్తాను. కానీ నేను ఇంకేం లేవు కాబట్టి టమాటాకాయ ఒక్కటే ఉందని ఇంకా టమాటాకాయ, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేసేసాను. వీటితో పాటు ఇంక ఇలా సాంబార్ రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. దీన్ని సాంబార్ రైస్ అయితే అంటామో అనమో కానీ తెలియదులే, కానీ ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ లేకుండా అదే బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఈజీగా అనమాట. అన్నీ అటు ఇటు మిక్స్ చేసేసేసి ఒక 3 విజిల్స్ అయితే రానిచ్చేసేస్తే ఈజీగా అయిపోయిద్ది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంక ఇలా సింపుల్గా అప్పుడప్పుడు ఏం లేనప్పుడు మరి ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి కదా అని ఇంక ఇలా అయితే ఆలోచించేసేది. త్వరగా ఒక 3 విజిల్స్ అయితే వచ్చేసేయండి అమ్మ త్వరగా ఇంకా అని చెప్పేసేసానండి. అది కూడా నా మాట వినేసేసి త్వరగా 3 విజిల్స్ అయితే వచ్చేసేసింది. చూడండి, ఇంక ఇలా వచ్చేసాక మనం తీసేసుకొని ఇలా స్మాష్ చేసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని పిల్లలకి పెట్టేసేసాం అనుకో, ఇంకా అబ్బా ఏం తిన్నారంటే పిల్లలు భలే తిన్నారులే. మీ అలా పిల్లలకైతే బాగా నచ్చేసేసిందంట. నాకు కూడా చాలా బాగా నచ్చేసింది. మీకు కూడా బాగా నచ్చింది కదా? మరి వీడియో చూసేసి అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి, షేర్ చేసేసి, కామెంట్ చేసేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా ఇంకా చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇంకా మీరు ఇలాంటి వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి తప్పకుండా. చూస్తే బాగుంది కదా? మీరు కూడా ఎప్పుడైనా ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలని ఆలోచించకుండా ఏదో ఒకటి కలిపేసేసి చేసేసేయండి, అదే బాగుంటుంది. ఓకే, వీడియో నచ్చితే బాయ్ బాయ్ ఫ్రెండ్.